వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లకి దేవ సమానులు, వాలంటీర్లకి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాలన్నా సరే. రోజమ్మ కూడా అడుగుతున్నా, నీ కూతురుని కొడుకుని వాలంటీర్ చేయొచ్చుగా, కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకుంటాం. నీ కూతురు మాత్రం సినిమా యాక్టర్ కావాలి, నీ కొడుకు డాక్టర్ కావాలి. వాలంటీర్లు ఏమో 5,000 రూపాయల జీతానికి కుక్క చావాలి, నరకయాత్ర పడాలి. వాళ్ళు మాత్రం ప్రజల్లో, వానలో, ఎండల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరేమో మీ కూతురు మాత్రం అమెరికా, సింగపూర్లో బర్త్డే, అమెరికాలో షాపింగ్, సింగపూర్లో బోరు కొడితే స్టీమర్లో మీరు జరగచ్చు. ఏమి వ్యవస్థ, గొప్ప గౌరవప్రదమైన వ్యవస్థ వాలంటరీ చేయండి. కుదరలేదు వాలంటీర్కి ఇచ్చి పెళ్లి చేయండి మీ కూతుర్ని. మీకు కూతురు ఉంది కదా, మీ కొడుకున్నాడు కదా, వాలంటీర్లకు ఇచ్చి పెళ్లి చేయండి. వాలంటీర్లు గొప్పోలు కదా, దైవ సమానులు. వాలంటీర్లు అంటే గొప్పోలు. కరోనాలో ప్రాణం పోసిన వాళ్ళు వాలంటీర్లు. ఒప్పుకుంటాం, ఇవ్వండి. అవి చేయరు, మీరు మాత్రం హ్యాపీగా సుఖంగా ఉంటారు. ప్రజల దగ్గర వాలంటీర్ సేవ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్రీగా కూడా పేకలేరు. ఈ ఇంట్రీ వ్యాపారం ఎందుకు కొత్తగా? మొన్నేదో ఉన్నాం ఇంట్రికలు, మళ్ళీ ఇంట్రికలు అంటాం. అంత ఇంట్రికలు పిచ్చి ఉంటే చెప్పు, ధర్మారెడ్డి గారితో ఈవతో మాట్లాడి ఆడు పెట్టేద్దాం పైన. ఈ ఇంటికలు పీకే ప్రోగ్రామ్ ఏంది? మొన్న అన్నాం జగన్మోహన్ ఇంటికి పీకలేమన్నావు, ఈ రోజు వచ్చి వాలంటీర్లు మాకే పనుల వాలంటీర్ ఇంటికి పెట్టుకుంటాం మేమా? ఈ ఇంటికి వ్యాపారం ఏందో కొత్తగా ఉంది. ఏదో వ్యాపారం పెట్టారు అన్నదమ్ములు, రోజా ఇద్దరు ఉన్నారు, ముగ్గురు కలిసి వ్యాపారం పెట్టినారు. ఇంటికి వ్యాపారం ట్రాన్స్పోర్ట్. మాట్లాడితే నిద్ర రాత్రులు గడుపుతావు ఏం మాట్లాడినామంటే. రోజా గారు చెప్తున్నాం, నిజంగానే మీకు జగన్ మీద ప్రేమ, మీ పిల్లల భవిష్యత్తు మీద నీకు ప్రేమ ఉంటే, నీ పిల్లలు గొప్పోలు కావాలనుకునే ప్రేమ ఉంటే వాలంటీర్లకు ఇచ్చి పెళ్లి చేయి, లేదా వాలంటీర్లు అనొచ్చి. అప్పుడు నువ్వు చెప్పినట్టు కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుంటాం అందరం, జనసేన వాళ్ళందరం చేస్తారని చెప్పి సవాల్ ఇస్తుంటున్నాం.